దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఇక ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క మాటలను ధ్యానించుకుంటూ ఉన్నాం. చదువుకోబడినటువంటి వాక్య భాగంలో నుండి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి విషయాలను గురించి ఇది మనము ధ్యానించుకోబోతున్నాం. ఇశ్రాయేలీలు ప్రజలు దేవుడు వారి అనుదిన జీవితము కొరకు అనేకమైనటువంటి ఆజ్ఞలను, నియమాలను, కట్టడలను దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. ఇశ్రాయేలీలు ప్రజలు వారు ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవించాలి, దేవుని యొక్క దృష్టికి పరిశుద్ధముగాను నీతిమంతులుగాను వారు ఎంచబడాలంటే వారి యొక్క అనుదిన జీవితంలో ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలు ప్రకారముగా జీవించాల్సినటువంటి వారై అంటున్నారు. పాత నిబంధన గ్రంథంలో మరి ముఖ్యంగా ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండము వరకు ఇశ్రాయేలీలు ప్రజల నిమిత్తమై దేవుడు 600 కంటే ఎక్కువైనటువంటి ఆజ్ఞలను దేవుడు వారికి అనుగ్రహించి ఉంటున్నాడు. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీలు ప్రజలు వారి అనుదిన జీవితంలో వారు చేయుచున్నటువంటి ప్రతి పనిలో వారు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, నేను దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞల ప్రకారముగా జీవిస్తున్నానా లేదా, దేవుడు మాకు అనుగ్రహించినటువంటి నియమాల ప్రకారం, కట్టడల ప్రకారం నేను జీవిస్తున్నానా లేదా అని వారు పరిశీలన చేసుకోవలసినటువంటి వారుగా ఉంటున్నారు. అనేక పర్యాయాలు ఇశ్రాయేలీలు ప్రజలు అనుకోవచ్చు, నేను దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలలో నాకు ఇష్టమైనటువంటి ఆజ్ఞలను, నాకు ఏదైతే మంచిగా అనిపిస్తాయో వాటిని నేను వెంబడించి మిగిలినవి వెంబడించకపోయినా సరిపోతుందిలే అని అనుకోవడానికి లేదు. లేదంటే దేవుడు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రం అంతటిలో, ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైనటువంటి ఆజ్ఞలను నేను పాటించి మిగిలినవి పాటించకపోయినా సరిపోతుంది అని అనుకోవడానికి లేదు. లేదంటే దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలన్నిటిలో నేను ఎక్కువ ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తున్నాను, నాతో పాటుగా ఉన్నటువంటి మిగిలిన వారు అసలు దేవుని యొక్క ఆజ్ఞలనే పాటించలేదు, కాబట్టి నేను వారికంటే నేను మంచివాడిని, వారికంటే నేను పరిశుద్ధుడిని, వారికంటే నేను నీతిమంతుడిని అని తెలియజేయడానికి కూడా లేదు. దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించినట్లయితేనే వారు నీతిమంతులుగా మార్చబడతారు. దేవుడు ఎన్ని ఆజ్ఞలైతే వారి అనుదిన జీవితము కొరకు దేవుడు అనుగ్రహించాడో, వారు ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి ఆజ్ఞలను కలిగి ఉండాలి, దేవుని యొక్క మందిరములోనికి వెళ్ళేటప్పుడు ఏ విధమైనటువంటి నియమాలను వారు పాటించాలి, తమ పొరుగు వారితో ఏ విధమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి, లేదంటే యాజకులైనటువంటి వారి పట్ల వారు ఏ విధమైనటువంటి నియమాలను కలిగి ఉండాలి, వారు చేసేటువంటి ప్రతి పని నిమిత్తమై దేవుడు ఇశ్రాయేలీలు ప్రజలకి తప్పనిసరిగా ఆజ్ఞలను, నియమాలను, కట్టడలను వారికి అనుగ్రహించినట్లుగా మనము చూడగలుగుతుంటున్నాం. ఈ యొక్క ఆజ్ఞలన్నిటిలో ఒక్క ఆజ్ఞను వారు తప్పినా కానీ సమస్త ధర్మశాస్త్రం అంతటినీ వారు తప్పు చేసినట్లుగా, లేదంటే ఆ యొక్క ధర్మశాస్త్రం అంతటినీ అనుసరింపని వారుగా వారు తెలియజేయబడుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసినటువంటి మాటను మనము చూడగలుగుతాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 19వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాటను మనము చూడగలం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనంను మనం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేయించినటువంటి మాట, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడు ఎవడో వాడు
పరలోకములో మిగుల అల్పుడనబడును. యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నటువంటి విషయం, దేవుడైనటువంటి యెహోవా ద్వారా అనుగ్రహించినటువంటి ఆజ్ఞలన్నిటినీ తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి వారై ఉంటున్నారు. ఏముందిలే, ఇది చిన్న ఆజ్ఞే కదా, అబద్ధమే కదా అని అనుకోవడానికి లేదు. లేదంటే దొంగతనమే కదా, లేదంటే నా పొరుగువానిది ఆశించడమే కదా. చాలా సందర్భాలలో వారు అనుకోవచ్చు ఇవి చిన్న చిన్న విషయాలే కదా అని అనుకోవడానికి కూడా లేదంట. యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే 19వ వచనంలో రాయబడింది కదా, ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి. ఇట్ కెన్ బి ఏ స్మాల్, చిన్న ఆజ్ఞ, చిన్న అబద్ధం. నా పొరుగువానితో నేను చిన్న అబద్ధమే చెప్తానులే, లేదంటే నా పొరుగువానిని నేను మోసం చేస్తానులే, నా పొరుగువాని గురించి నేను అబద్ధ సాక్ష్యం పలుకుతానులే, ఇది చిన్న విషయమే కదా, పెద్ద విషయమేం కాదు కదా అని మనం అనుకోవచ్చు. కానీ లేదంటే ఇశ్రాయేలీలు ప్రజలు అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రములో చిన్న ఆజ్ఞ అయినా కానీ మీరటానికి లేదు. దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి ఆజ్ఞను తప్పనిసరిగా ఇశ్రాయేలీలు ప్రజలు పాటించాలి. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనమందరము కూడా దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞల ప్రకారముగా మనము జీవించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 26వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మరొక మాటను మనం చూడగలం. ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయము 26వ వచనంలో రాయబడి ఉన్నది, ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవుట వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆజ్ఞలను, నియమాలను, కట్టడలను అనుసరించకుండా చిన్న ఆజ్ఞే కదా, చిన్న నియమమే కదా, చిన్న కట్టడే కదా అని అనుకొని ఆ నియమాన్ని పాటించకుండా ఉంటారో, దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారముగా జీవించకుండా ఉంటారో, అట్టివారు శాపగ్రస్తులుగా పిలువబడుతుంటున్నారు. దేవుని యొక్క శాపమును వారికి జీవితాలలో వారు చూడగలిగేటువంటి వారుగా ఉంటున్నారు. దేవుడైనటువంటి యెహోవా ఈ మాటలను తెలియజేస్తుంటున్నాడు. మరొక లేఖన భాగంలో కూడా మనం గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనంలో చదువుకున్నట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మరొక మాటను మనం చూడగలం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయు క్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమును నొందును. ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఆ వ్యక్తి తన జీవిత కాలం అంతయు దేవుని యొక్క ధర్మశాస్త్రములో రాయబడినటువంటి ఆజ్ఞలన్నీ ప్రకారంగా జీవించి ఉంటున్నాడు. ఆజ్ఞలన్నిటినీ నెరవేర్చి ఉంటున్నాడు. దేవుడు తెలియజేసినటువంటి ప్రతి నియమాన్ని, ప్రతి ఆజ్ఞను, ప్రతి ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నటువంటి ప్రతి విషయాన్ని అతడు జీవించి నీతిమంతుడుగా అతడు మార్చబడి ఉంటున్నాడు. అయితే చివరికి వచ్చేటప్పటికి ఒకే ఒక్క ఆజ్ఞను మీరి పాపము చేయటాన్ని బట్టి తాను నెరవేర్చినటువంటి నియమాలు, లేదంటే తాను నీతిమంతుడిగా జీవించినటువంటి ఆ జీవితం అంతా కూడా ఏం చేయబడిందంటే తీసివేయబడుతున్నట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, ఇది చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ధర్మశాస్త్రములో దేవుని యొక్క లేఖనాలలో రాయబడినటువంటి ప్రతి విషయాన్ని మనము జాగ్రత్తగా తెలుసుకొని
ఆ ప్రకారముగా మనము జీవించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మరి ముఖ్యంగా ఇశ్రాయేలీల ప్రజలకి దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయం, నీవు ధర్మశాస్త్రములో రాయబడినటువంటి ఆజ్ఞలన్నిటినీ నీవు నెరవేర్చి ఒకే ఒక్క ఆజ్ఞను నీవు నెరవేర్చకపోయినట్లయితే, పాటించకపోయినట్లయితే నీవు పాపిగానే ఎంచబడుతున్నావు. నీవు అనుసరించినటువంటి జీవితం అంతయు కూడా వ్యర్థము అనేసి దేవుని యొక్క లేఖనాలలో తెలియచేస్తూ ఉన్నది. ఇశ్రాయేలీలు ప్రజలు అనుకోవచ్చు, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో లేదంటే మనము పాత నిబంధన గ్రంథాన్ని చదివేటప్పుడు మనకు అర్థమయ్యేటువంటి ఒక విషయం ఏంటంటే, ఎక్కువగా దేవుడు ఇశ్రాయేలీలు ప్రజలకి తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, వారిని శిక్షించినప్పుడు లేదంటే వారు చేసినటువంటి తప్పిదాల నిమిత్తమై దేవుడు ఎక్కువగా శిక్షించాడు అంటే దానికి గల ఒకే ఒక కారణం ఏంటంటే, వారు విగ్రహారాధన చేయటాన్ని బట్టి, దేవునిని విడిచి, దేవుని యొక్క మార్గాలను విడిచి, దేవునిని పూజించడము వారు విడిచిపెట్టి ఎక్కువగా విగ్రహారాధన చేశారు అన్నటువంటి ఉద్దేశం చేత దేవుడు ఇశ్రాయేలీలు ప్రజలను బానిసత్వంలోనికి పంపించాడు. ఎక్కువగా ఈ విషయాలను మనం చూస్తాం. దాని అర్థము, మిగిలినటువంటి ఆజ్ఞలు అవి చిన్నవి, దేవుని యొక్క దృష్టిలో అవి అల్పమైనవి అనేవి కాదు, లేదంటే అవి నెరవేర్చకపోయినా సరిపోతుంది అన్నది కాదు. కానీ ఎక్కువగా ఇశ్రాయేలీలు ప్రజలు చేసినటువంటి తప్పు విగ్రహారాధన. దానితో పాటుగా మిగిలినటువంటి విషయాలను వారు చేసినప్పటికీ దేవుడు వారిని ఖండిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు నియమించినటువంటి ప్రతి నియమాన్ని, ప్రతి ఆజ్ఞను మనము ఖచ్చితంగా పాటించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మనం చదువుకోబడినటువంటి లేఖన భాగంలో మనం గమనించినట్లయితే అక్కడ భక్తుడైనటువంటి యాకోబు తెలియజేస్తున్నటువంటి మాటను మనము చూడగలిగేటువంటి వారముగా ఉంటున్నాం. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ తెలియజేస్తున్నటువంటి మాట, ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అతడు లేదంటే ఆమె అపరాధి అగును. దేవుడు ఒక 100 ఆజ్ఞలు మనకిచ్చాడు. 100 ఆజ్ఞలలో నేనేం చేస్తున్నానంటే 99 ఆజ్ఞలు నేను చక్కగా అద్భుతంగా నేను నెరవేరుస్తూ ఉన్నా. ఒక క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి నేను, ఒక పాస్టర్గా, దైవ సేవకుడిగా పిలువబడుతున్నటువంటి నేను, దేవుడు నియమించినటువంటి ఆజ్ఞలలో ఉన్నటువంటి 99 ఆజ్ఞలను నేను నెరవేర్చా. కానీ నేనేం చేశానంటే ఒకే ఒక ఆజ్ఞను నేను చేయకుండా మానేశా. ఆ ఒక్క ఆజ్ఞను బట్టి నేను ఏం చేయబడుతుంటున్నానంటే అపరాధిగా పిలువబడుతుంటున్నాను. ఒక్క ఆజ్ఞను నేను నెరవేర్చకపోవడాన్ని బట్టి, ఒక్క ఆజ్ఞను మనము నెరవేర్చకపోవడాన్ని బట్టి మనము పాపులముగాను, అపరాధములుగాను మనము పిలువబడేటువంటి వారంగా ఉంటున్నాం. ఇంకా ఆ కింద వచనాలలో తెలియజేస్తున్నటువంటి మాటను మనం చదువుకున్నట్లయితే 11వ వచనంలో రాయబడి ఉన్నది, వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దనియు చెప్పిన గనుక నీవు వ్యభిచారము చేయకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయములో నపరాధివైతివి. నేను వ్యభిచారం చేయలేదు, నరహత్య చేస్తే ఏం కాదులే అని అనడానికి లేదు. నేను దొంగతనం చేయలేదు, అబద్ధం చేస్తే ఏం కాదులే అని అనుకోవడానికి లేదు. లేదంటే నేను ఫలానా ఆజ్ఞను నేను నెరవేర్చాను, ఈ ఆజ్ఞ చేయకపోతే ఏం కాదులే అనడానికి లేదు. దేవుడు నియమించిన ప్రతి ఆజ్ఞను మనము తప్పనిసరిగా పాటించాలి. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క దృష్టిలో దేవుడు ఫస్ట్ ఆజ్ఞ ఎంత బలముగా లేదంటే ఎంత బలంగా మనల్ని చేయమని కోరుతున్నాడో, అదేవిధంగా చివర ఇచ్చినటువంటి ఆజ్ఞ, అంటే అది ఏ ఆజ్ఞ, ఏ స్థానమైనా కావచ్చు, అన్నీ కూడా దేవుని యొక్క దృష్టిలో సమానమే. ఇది చాలా బలమైనటువంటి ఆజ్ఞ, గొప్ప ఆజ్ఞ, ఇది బలహీనమైన ఆజ్ఞ అని చెప్పడానికి లేదు. ప్రతి ఆజ్ఞ కూడా దేవుని యొక్క దృష్టిలో ఒకటే, దేవుని యొక్క దృష్టిలో అన్నీ సమానమే అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకు దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తుంది. ఈ విషయాలన్నీ
తెలియజేయడానికి గల కారణాన్ని మనం గమనించినట్లయితే, భక్తుడైనటువంటి యాకోబు ఎందుకు ధర్మశాస్త్రాన్ని గురించి, ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆజ్ఞలను గురించి, మనం ఖచ్చితంగా ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆజ్ఞలన్నిటినీ పాటించి, ఒక ఆజ్ఞను మనం పాటించకపోతే మనం అపరాధులముగాను లేదంటే పాపులముగాను మార్చబడడానికి, పిలువబడడానికి, ఈ విషయాలన్నీ చెప్పడానికి గల కారణాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మొదటి వచనం నుంచి మనం చదువుకుంటూ వచ్చినట్లయితే అక్కడ ఒక విషయాన్ని గురించి, ఆ దినాలలో సంఘంలో మరి క్రైస్తవుల మధ్య జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని గురించి ఇక్కడ యాకోబు తెలియజేస్తుంటున్నాడు. 2వ అధ్యాయము 1వ వచనమును 2వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. 2వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకుందాం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై యుండకుడి. ఇక్కడ మోమాటము అన్న పదం ఏదైతే ఉందో దానికి ఇంగ్లీష్లో ఉపయోగించినటువంటి ట్రాన్స్లేషన్ ఏంటి అంటే షోయింగ్ పార్షియాలిటీ లేదంటే ఫేవరెటిజం. తెలుగులో ఇంకా చెప్పాలంటే పక్షపాతము, మోమాటము అనేటువంటి మాట దగ్గర ఉపయోగించినటువంటి పదం ఏంటంటే పక్షపాతం, లేదంటే నాకు అనుకూలమైనటువంటి వారికి నేనేం చేస్తానంటే వారికి అభిమానంతో వారికి ఇష్టమైనటువంటి పనులను చేయటం. క్రైస్తవ సంఘాలలో ఇది ఇప్పుడు కాదు కానీ కొత్త నిబంధన గ్రంథంలోనే మొట్టమొదటి రాయబడినటువంటి గ్రంథం, పుస్తకం ఏదైనా ఉంది అంటే అది యాకోబు రాసినటువంటి పత్రిక. మొట్టమొదటిగా మనకున్నటువంటి 27 పుస్తకాలలో మొట్టమొదటి రాయబడినటువంటి పుస్తకం ఏంటంటే యాకోబు రాసినటువంటి పత్రిక. ఆ పత్రికలో యాకోబు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే సంఘాలలో క్రైస్తవుల మధ్య ఏ విధమైనటువంటి పక్షపాతము ఉండటానికి వీలు లేదు. అభిమానంతో లేదంటే మనకు అనుకూలముగా ఉన్నటువంటి వారికి మనము పనులను చేయడం, లేదంటే వారిని అభిమానించడం, వారిని ప్రోత్సహించడం అనబడేటువంటిది సంఘములో ఉండకూడనటువంటి ఒక విషయము అనేసి చాలా స్పష్టంగా తెలియజేస్తుంటున్నాడు. చాలా సందర్భాలలో, మరి ముఖ్యంగా ఈ దినాలలో కూడా సంఘము ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 2000 సంవత్సరాలు ముగిస్తూ ఉన్నప్పటికీ సంఘాలలో క్రైస్తవుల మధ్య మనం చూసేటువంటి ఒక విషయం ఏంటంటే పక్షపాతం మనం చూస్తూ ఉంటాం. లేదంటే అభిమానముతో కొంతమంది పక్షముగా మనము నిలవబడేటువంటి వారముగా ఉంటాం. సరి అయినటువంటి విధానంలో మనము నడుచుకోలేనటువంటి వారంగా ఉంటాం. మరి ముఖ్యంగా సంఘాలలో ఇది ఎక్కువగా వెళ్ళటం మనము చూస్తూ ఉంటాం. చాలా సందర్భాలలో క్రైస్తవులముగా మనము ఆలోచించేటువంటి విషయం ఏంటంటే ఇట్స్ ఎ స్మాల్ థింగ్, ఇది చాలా చిన్న విషయమే కదా. ఏ విధంగా మనము ఫేవరిజం, పక్షపాతాన్ని చూపిస్తూ ఉంటామంటే ఎవరైతే సంఘాలలోనికి ధనవంతులైనటువంటి వారు, అదే లేఖనంలో కూడా తెలియజేస్తున్నటువంటి విషయం, ధనవంతులైనటువంటి వారు, లేదంటే అధికారంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు, లేదంటే సమాజంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు, అధికారంలో ఉన్నటువంటి వారిని మనం ఏం చేస్తూ ఉంటామంటే వారి పట్ల పక్షపాతం చూపించేటువంటి వారంగా ఉంటాం. 2వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వానిని చూచి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా. సంఘాలలో జరుగుతున్నటువంటి విషయం అప్పటి నుంచే ఆదిమ సంఘంలో నుండే ఒక విషయం ఏంటంటే ధనవంతులైనటువంటి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం,
లేదంటే పేదలైనటువంటి వారికి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి, బలహీనులైనటువంటి వారిని ప్రోత్సహించలేనటువంటి స్థితిలో సంఘము ఉంటున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇలాంటి విషయాలు ఎక్కువగా మరి ముఖ్యంగా సంఘాలలో, గ్రామీణ సంఘాలలో మనం ఎక్కువగా ఇలాంటి విషయాలను మనం చూస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా ఎలా ఉంటాయంటే పరిస్థితులు, ఎమ్మెల్యేనో ఎంపీయో కొన్ని మందిరాలలోనికి, సంఘాలలోనికి వస్తూ ఉంటారు. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు పెట్టి వారిని ఆహ్వానిస్తూ ఉంటారు. దేవుని కంటే కూడా వారికి ప్రాముఖ్యతనివ్వడం, వారిని స్టేజ్ల మీద కూర్చొని పెట్టడం, లేదంటే వారికి ప్రాముఖ్యమైనటువంటి స్థానాలను ఇవ్వడం, మిగిలినటువంటి వారు ఎందుకు పనికిరానటువంటి వారిని తలంచడం. సంఘాలలో ఇలాంటి పరిస్థితులను మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. మనము క్రీస్తును ఎరిగినటువంటి మనలో పక్షపాతం అనబడేటువంటిది ఉండకూడదు. ఫేవరిజం, అభిమానం, మనకు అనుకూలమైనటువంటి ఈవెన్ పాస్టర్స్ కూడా, సంఘాలలో ఉండేటువంటి పాస్టర్స్ కూడా ఎవరైతే వారికి అనుకూలంగా ఉంటారో, ఇంకా చెప్పాలంటే ఎవరైతే వారికి ఆఫరింగ్స్ లేదంటే కానుకలను ఇస్తుంటారో వారికి అభిమానం చూపించడం, వారి పక్షాన నిలబడడం, ఇతరులు మీరు దేనికి పనికిరానన్నట్లుగా చూడడం, ఈ విధమైనటువంటి కార్యాలు దేవుని యొక్క మందిరంలో మనము చూసేటువంటి వారంగా ఉంటున్నాం. ఇది అన్ని సంఘాలలో జరుగుతున్నటువంటి ఒక కార్యం. దానికి గల ఒక కారణం నేను అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఇది అసలు లెక్కలేదేమో, అంటే ఇది అసలు పాపం కాదు, దేవుని యొక్క దృష్టిలో ఇది తప్పిదము కాదు, ఇది అన్యాయము కాదు అన్నటువంటి విషయాన్ని మనము ఎరగకుండా ఏం చేస్తుంటారంటే ఇలాంటి పక్షపాతాన్ని మనము సంఘాలలో చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. అయితే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, పక్షపాతం చూపటం అనేటువంటిది దేవునికి విరోధమైనటువంటి కార్యం, దేవునికి అసహ్యమైనటువంటి కార్యం, దేవుడు ఇష్టపడినటువంటి విషయముగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. 4వ వచనం 5వ వచనంలో మనం చూసినట్లయితే, నా ప్రియ సహోదరులారా, 5వ వచనం 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుని యొక్క దృష్టిలో ఏ విధమైనటువంటి భేదాలు లేవు. దేవుని యొక్క దృష్టిలో వీడు ధనవంతుడు, వీడు పేదవాడు అన్నటువంటి భేదాలు లేవు. లేదంటే వీడు అధికారం కలిగినటువంటి వారు, వీరు అధికారం లేనటువంటి వారు అన్నటువంటి భేదాలు లేవు. దేవుని యొక్క దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమే. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు సమానముగానే చూస్తున్నాడు. మరి ముఖ్యంగా 5వ వచనములో రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా దేవుడు చేస్తుంటున్నాడు. ఆయన దృష్టిలో ఎవరైతే ఇతరులు మనలను పేదవారుగా మనం ఎంచుతామో, దేవుని దృష్టిలో వారే ధనవంతులు అంట. ఇంకా లేఖన భాగాలలో మనం గమనించినట్లయితే, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో రాయబడుతున్నటువంటి మాటను మనం చదువుకున్నట్లయితే, ధన్యతలు 9 ధన్యతలను గురించి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ పలుకుతున్నటువంటి మాటను మనం అక్కడ చూడగలం. 5వ అధ్యాయం 3వ వచనంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇంకా ధనవంతులను గురించి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే ధనాన్ని ఆశిస్తారో, ధనాన్ని ప్రేమిస్తారో వారు అసలు పరలోక రాజ్యంలో కూడా ప్రవేశించరు. సో ఇట్స్ వెరీ క్లియర్. స్పష్టంగా దేవుని యొక్క లేఖనము తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఎవరిని పక్షపాతంగా చూడట్లేదు. దేవుని యొక్క దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమే. పేదవారైనా, ధనవంతులైనా, లేదంటే అధికారం కలిగిన వారైనా, అధికారం లేనటువంటి వారైనా, సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నవారైనా, ఉన్నత స్థితిలో లేని వారైనా, దేవుడు ప్రతి ఒక్కరిని
సమానముగా ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఎంచుతుంటున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాటను మనం చూడగలం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో రాయబడి ఉన్నది 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా ఏం చేయబడుతున్నారంటే ఆయన పిల్లలుగా పిలువబడుతుంటున్నారు. వీరు ధనవంతులు కాబట్టి వీరు నా పిల్లలని దేవుడు అనట్లేదు. వీరు పేదవారు కాబట్టి, ధనము లేని వారు కాబట్టి వీరు నా పిల్లలు కాదు అని దేవుని యొక్క లేఖనం తెలియజేయట్లేదు. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ ఆయన యొక్క కుమారులుగా, ఆయన యొక్క కుమార్తెలుగా పిలువబడేటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని యొక్క దృష్టిలో ప్రతి ఒక్కరం సమానమే. కేవలం క్రొత్త నిబంధనలో మాత్రమే కాదు, కానీ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనం చదివినట్లయితే అనేక సంఘటనలు దేవుడు ప్రతి ఒక్కరిని సమానముగా చూస్తున్నాడు. దేవుని దృష్టిలో అందరూ సమానమే, ఏ విధమైనటువంటి తారతమ్యాలు లేవు, భేదాలు లేవు. దేవుడు ప్రతి ఒక్కరిని ఒకే దృష్టితో చూస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించగలిగేటువంటి వారముగా ఉంటున్నాం. మనం మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో నుంచి మనం చదువుకుంటూ వచ్చినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తరాలను గురించి అక్కడ రాయబడుతుంది. జినియాలజీ, వారి యొక్క పితరులు ఎవరు, వారి యొక్క తల్లిదండ్రులు ఎవరు అని రాస్తూ అనేక మంది వ్యక్తుల యొక్క పేర్లను అక్కడ రాయబడటం మనము చూసేటువంటి వారంగా ఉంటాం. అందులో రాయబడినటువంటి 2 పేర్లు కానీ మనం గమనించినట్లయితే రూతు మరియు రాహాబు అనేటువంటి 2 పేర్లు అందులో రాయబడటం మనం చూడగలం. వారి యొక్క జీవితాలను గురించి మనము ఆలోచన చేసినట్లయితే రూతు అనేటువంటి స్త్రీ ఒక మోయాబీరాలు, అంటే ఆమె ఇశ్రాయేలీరాలు కాదు. దేవునిని ఎరిగినటువంటి జనాంగంలో నుండి వచ్చినటువంటి స్త్రీ కాదు, కానీ అన్య దేవతలను, అన్య దేవుళ్ళను పూజించినటువంటి ఈ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తరాలలో ఒక తల్లిగా ఆమెను చూపిస్తుంటున్నారు. ఒక తరాలలో ఒక తరముగా ఆమెను చూపిస్తుంటున్నారు. అదేవిధంగా రాహాబు అనేటువంటి ఒక స్త్రీ, ఆమె ఒక వేశ్య, పాపం చేసినటువంటి ఒక స్త్రీ. అయితే ఆమె పేరును కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. దేవుడు ఒకవేళ భేదాలు చూపించేటువంటి వాడు, ఫేవరిజం లేదంటే ఆయన పక్షపాతం చూపించేటువంటి దేవుడు అయితే ఇలాంటి వారి పేర్లు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఉంచాల్సినటువంటి అవసరత లేదు. అంత మాత్రమే కాదు, కానీ ఇంకా అనేకమైనటువంటి సంఘటనలను మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటాం. యేసుక్రీస్తు దేవుడైనటువంటి యెహోవా కేవలము ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఆయన దేవుడు. మిగిలినటువంటి అన్యజనులైనటువంటి వారిని దేవుని యొక్క రక్షణ ప్రణాళికలోనికి చేర్చాల్సినటువంటి అవసరత లేదు. ఆయన సమస్త మానవాళిని ఒకే విధముగా ఆయన ప్రేమించేటువంటి దేవుడు. ఈరోజు మనమందరం రక్షింపబడి ఉంటున్నాం అంటే దానికి గల కారణం ఆయన సమస్త మానవాళిని ఒకే విధంగా ప్రేమించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. తన యొక్క రక్షణను సమస్త మానవాళికి ఇవ్వాలన్నటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. దేవునిలో ఏ విధమైనటువంటి భేదాలు కానీ, పక్షపాతము కానీ, ఫేవరిజం కానీ దేవుడు చూపించట్లేదు. ఇంకా మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలు ప్రజలకి దేవుడు ఒక రాజును ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనను కలిగినప్పుడు ప్రవక్త అయినటువంటి సమూయేలుని దేవుడు ఏం చేస్తుంటున్నాడంటే యెషై యొక్క కుటుంబానికి, ఇంటికి వద్దకు పంపిస్తూ ఉంటున్నాడు. సమూయేలు యెషై యొక్క కుటుంబానికి వెళ్ళి అతనికి ఉన్నటువంటి కుమారులందరినీ వరుసగా నిలబెట్టినప్పుడు సమూయేలు అనుకున్నటువంటి విషయం ఏంటంటే, ఎంతో ఎత్తుగాను, అందముగాను, బలంగా ఉన్నటువంటి వారిని, మొదటి 1-2 కుమారులను చూసినప్పుడు వీరే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఇశ్రాయేలీలు ప్రజలకి రాజు వీరే అనేసి అనుకున్నాడు.
అయితే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన అది కాదు. ఎవరైతే దావీదు ఎందుకు పనికిరాడు, ఇతడు గొర్రెలను మేపేటువంటి వ్యక్తి, ఇతడు రాజు అవటం ఏంటి, ఇతడు ఇశ్రాయేలీల ప్రజలను పరిపాలన చేయటం ఏంటి, ఇతడు ఇశ్రాయేలీల మీద నాయకుడిగా ఉండటం ఏంటి అని అనుకున్నారో, ఆ దావీదునే దేవుడు ఏం చేశాడంటే రాజుగా నియమించాడు. మనుషుల యొక్క దృష్టిలో, ఒకవేళ మనుషుల యొక్క దృష్టిలో మనం తక్కువ వారంగా కనిపించినప్పటికీ, దేవుని యొక్క దృష్టిలో ఏ విధమైనటువంటి తారతమ్యాలు లేవు, భేదాలు లేవు. దేవుడు ప్రతి ఒక్కరిని పక్షపాతము లేకుండా ఆయన ప్రేమించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మరొక సంఘటనను కూడా మనము గమనించగలిగేటువంటి వారంగా ఉంటాం. రాజైనటువంటి సొలొమోను పరిపాలన చేసిన తర్వాత రాజ్యము రెండుగా విభాగింపబడినప్పుడు, ఎవరైతే ఒక పనివాడు యెరోబాము అన్నటువంటి వ్యక్తి రాజైనటువంటి సొలొమోను దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తి, అతనిని దేవుడు ఏం చేశాడంటే రాజుగా నియమించుకొని అంటున్నాడు. దేవుని యొక్క దృష్టిలో ప్రతి మానవుడు సమానమే. దేవుని యొక్క దృష్టిలో పక్షపాతము లేదు అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం ఒక మాదిరికరమైనటువంటి జీవితంగా మనము ఎంచాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే, మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 2 వచనాలలో మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాటలను మనం చూడగలం. 1 నుండి 3 వచనాలను. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠ రోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకైన చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధమాయను. ఆ దినాలలో ఉన్నటువంటి ఒక విషయం ఏంటి అంటే, ఎవరైతే కుష్ఠరోగం చేత బాధపడతారో, పక్షవాయువు చేత బాధపడతారో, లేదంటే ఈ విధమైనటువంటి వ్యాధుల చేత, రోగాల చేత ఉంటారో, అటు వారిని ఏం చేస్తారంటే పట్టణంలో నుండి లేదంటే ఆ గ్రామంలో నుండి బయటకు పంపించేసేటువంటి వారుగా ఉంటారు. వారిని ఎవరు ముట్టకూడదు, వారు ఎవరిని తాకకూడదు. ఎవరైనా వారిని తాకినట్లయితే వీరు అపవిత్రులుగా మార్చబడతారన్నటువంటి ఉద్దేశము చేత ఆ దినాలలో ఇశ్రాయేలీలు ప్రజలందరూ కూడా ఏం చేసేటువంటి వారంటే కుష్ఠరోగము కలిగినటువంటి వారిని అందరినీ ఊరి బయట, పట్టణము బయట ఉంచేటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినాన ఒక పట్టణంలోనికి వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ జరిగినటువంటి సంఘటనను మనం చదువుకుని ఉంటున్నాం. ఒక కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని యేసుక్రీస్తును బ్రతిమలాడినప్పుడు, యేసుక్రీస్తుని ప్రార్థించినప్పుడు ఆయన చేసినటువంటి పని ఏంటంటే వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్ము. వాస్తవంగా ఆయనను ముట్టకూడదు, ఆయనను తాకకూడదు. యేసు చేసినటువంటి పని వానిని ముట్టి నీవు శుద్ధుడుగా మార్చబడు. ఎక్కువగా సువార్తలలో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి కార్యాలు, అద్భుతాలను మనం చూచినప్పుడు కుష్ఠరోగులను స్వస్థపరచడం, పక్షవాయువు చేత బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచడం, వారిని ఆ పరిస్థితులలో నుండి వారికి విడుదలను కలిగించడం, లేదంటే ఊరి చివర దేనికి పనికిరారు, మీ కుష్ఠరోగం చేత మీరు బ్రతకండి అనేసి వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారి యొద్దకు వెళ్ళి వారిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు కానీ ఆయన అనేక మీద కనికరమును చూపించినట్లుగా, ఆయన యొక్క దయను వారి పట్ల చూపించినట్లుగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, దేవునికి ఏ విధమైనటువంటి పక్షపాతము లేదు. ఆయన సమస్త మానవాళిని, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరిని, సమస్తమును ఆయన ప్రేమించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు.
ఈరోజు మనమందరము రక్షింపబడి ఉంటున్నామంటే దానికి కలిగినటువంటి కారణం ఆయన మనల్ని అందరినీ ప్రేమించాడు కాబట్టే మనం రక్షింపబడి ఉంటున్నాం. లేదు, నేను ఎందుకు ఇశ్రాయేలీలను కాకుండా మిగిలిన వారిని నేను రక్షించాలి అని దేవుడు అనుకున్నట్లయితే దేవుడు అసలు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చిన ఒక దీనుడిగా రావాల్సినటువంటి అవసరత లేదు. ఒక పని చేసుకునేటువంటి వ్యక్తులకు జన్మించాల్సినటువంటి అవసరత లేదు. ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో ఆయన జన్మించాల్సినటువంటి అవసరత లేదు. ఇశ్రాయేలీలు ప్రజలకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే మెస్సయ్య క్రీస్తు అనేటువంటి వ్యక్తి ఒక రాజుగా రాబోతుంటున్నాడు. ఆయన ఒక రాజుగా జన్మించి ఇశ్రాయేలీల ప్రజలందరినీ పరిపాలన చేసి వారిని రక్షించుకుని ఉండవచ్చు. కానీ దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక అది కాదు. కానీ సమస్త మానవాళిని ఆయన ఒక మానవుడిగా, ఒక సాధారణమైనటువంటి మానవుడిగా జన్మించి ఆయన రక్తమును చిందించి మనల్ని అందరినీ రక్షించాలన్నటువంటిదే దేవుని యొక్క ప్రణాళిక. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, మనము అనేక పర్యాయాలు మనము తెలుసో తెలియకుండానో ఇతరుల పట్ల పక్షపాతాన్ని మనము చూపించేటువంటి వారంగా ఉంటాం. లేదంటే మనకు అనుకూలమైనటువంటి వారికి మనం అనుకూలంగా ఉండేటువంటి వారంగా ఉంటాం. బట్ దేవుని యొక్క లేఖనం తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటి అంటే, మనము అలాగు చేసేటప్పుడు మనం యాకోబు రాసినటువంటి పత్రికలోనికి మనం వెళ్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకునేట్లయితే, మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా? నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారి కొరకు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరుచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో క్రీస్తును ఎరిగినటువంటి మనం, క్రీస్తు యొక్క మార్గములో నడుచుకునేటువంటి మనం కేవలం సంఘాలలో మాత్రమే కాదు, కానీ మన యొక్క రిలేషన్స్లో మనం కుటుంబాలుగా, బంధువులముగా, స్నేహితులముగా, సమాజముగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు ఫేవరేటిజం అంటే పక్షపాతాన్ని మనం చూపించేటువంటి వారంగా ఉంటాం. బంధువులలో మనకిష్టమైనటువంటి బంధువులు కొంతమంది ఉంటారు, కొంతమంది మనకిష్టం లేనటువంటి వాళ్ళు ఉంటారు. లేదంటే మనకు అనుకూలమైనటువంటి వారి పక్షంగా మనం నిలబడేటువంటి వారంగా ఉంటాం, వారికి అనుకూలంగా మనం మాట్లాడేటువంటి వారంగా ఉంటాం. ఎక్కడైనా కానీ, సంఘంలోనైనా కానీ, కుటుంబాలలోనైనా కానీ, బంధువుల మధ్య అయినా, స్నేహితుల మధ్య అయినా, మనం పనిచేసేటువంటి స్థలాలలోనైనా కానీ, ఎక్కడా కూడా మనలో భేదములు అనబడేటువంటివి ఉండకూడదు. అనేక సార్లు మనలో ఇలాంటి అభిప్రాయాలు కలగడానికి కారణం ఇది పెద్ద విషయం కాదేమో మనం అనుకుంటాం. ఇది అసలు తప్పే కాదు, మనకిష్టమైనటువంటి వారికి మనం మేలు చేయడంలో ఏముంది, లేదంటే వారి పక్షాన నిలబడడంలో ఏముంది అని మనం అనుకుంటాం. కానీ ఇంకొకరికి మనం అన్యాయం చేస్తూ ఉన్నాం. ఒకరికి అన్యాయం చేసి ఇంకొకరి పక్షాన మనకు అనుకూలమైనటువంటి వారికి న్యాయం చేసేటువంటి వారంగా ఉంటాం. అందుకని లేఖనాలలో తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి, దేవుని యొక్క ఆజ్ఞలను, నియమాలను, కట్టడలను మీరు సమస్తమును నెరవేర్చి, ఒక్క చిన్న విషయంలో మీరు తప్పిదం చేసినట్లయితే మీరు పాపులుగానే ఎంచబడతారు, మనము అపరాధులముగానే ఎంచబడతాము. అదే కదా 11వ వచనంలో రాయబడి ఉన్నది. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేసిన యెడల ధర్మశాస్త్ర విషయములో నపరాధి వైతివి. 10వ వచనంలో, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును. ధర్మశాస్త్రంలో దేవుడు నియమించినటువంటి నియమాలలో, లేదంటే మనకి ఇవ్వబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ ఆజ్ఞ గొప్పది, లేదంటే ఈ ఆజ్ఞ ప్రకారంగా నేను జీవిస్తే నేను రక్షింపబడతానని లేదు.
లేదంటే ఈ ఆజ్ఞ ప్రకారం జీవించకపోయినా నేను రక్షింపబడతానని లేదు. దేవుడు నియమించినటువంటి ఆజ్ఞలు, నియమాలు, కట్టడలన్నిటినీ మనము నెరవేరిస్తేనే మనము దేవుని యొక్క రక్షణను మనము చూడగలం. మనము అపరాధులముగా మనము ఎంచబడం. దేవుడు నియమించినటువంటి ప్రతి నియమాన్ని మనము నెరవేర్చాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. చూడండి 12వ వచనంలో రాయబడుతున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే, స్వతంత్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోవు వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. మనం ఏ విధంగానైతే ఇతరుల పక్షాన మనం నడుచుకుంటామో అదే దేవుడు మనకు తన యొక్క న్యాయ తీర్పులో మనకు తీర్పును తీర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనం ఏ విధమైనటువంటి పక్షపాతము కానీ భేదములు కానీ లేకుండా ప్రతి ఒక్కరిని మనము ప్రేమిస్తూ, 5వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఇంకా ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను వలె నీ పొరుగువారిని నీవు ప్రేమించు అని దేవుని యొక్క లేఖన భాగం తెలియజేస్తుంటుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క దయను, దేవుని యొక్క కనికరమును మనం చూపి దేవుని యొక్క నామాన్ని మనము మహిమపరచాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మరి ముఖ్యంగా దేవుడు అనుగ్రహించినటువంటి నియమాలలో ఒకటి గొప్పది, ఒకటి బలహీనమైనది అన్నది లేదు. ప్రతి నియమాన్ని మనము పాటిస్తూ దేవుని యొక్క నామాన్ని మనము మహిమపరచాల్సినటువంటి వారమై ఉంటున్నాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మనలను మనము